మాట్లాడుతున్నారు? భానుకి మీకు ఎలాంటి సంబంధం లేదా? నా క్షేమం కోరి భాను తన మెళ్ళో తాళి తీసేసిందా? నేను సంతోషంగా ఉండాలని మీ నుంచి దూరంగా వెళ్లిపోయిందా? ఈ రోజు దానింట్లో ఎవ్వరూ విడదీయలేనంత దగ్గరగా ఉన్నారే, దాని గురించి ఏమంటారు? ఏంటి షాక్ అయ్యారా? ఈ విషయం నాకెలా తెలిసింది అనుకుంటున్నారా? చూశాను, భాను మీ ఒళ్ళో ఉండడం నా కళ్ళారా చూశాను. శిరీష, నువ్వు నిజంగా పొరపాటు పడుతున్నావు. అసలేం జరిగింది? వద్దు, నా దగ్గరికి రావద్దు. నా దగ్గరికి వచ్చినా నన్ను తాకినా ఇక్కడికిక్కడే పొడుచుకుని ప్రాణాలు వదిలేస్తాను. ప్లీజ్ శిరీష, ఆవేశపడద్దు. నేను చెప్పేది విను. మీరేం చెప్పినా నేను వినను. నోరు వెప్పితే అబద్ధం, ప్రతి మాటలో మోసం. శిరీష ప్రవర్తన చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది అంకుల్. ఇంత హిస్టేరిక్ గా ప్రవర్తించడం నేనెప్పుడు చూడలేదు. నువ్వు తాకితేనే ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరించిందంటే నీ మీద భాను మీద ఎంత బలంగా అనుమానం నాటుకుపోయిందో అర్థమవుతుంది. శిరీషకి నా మీద ఉన్న అనుమానం పోవటానికి నేను చేయని ప్రయత్నం అంటూ లేదు అంకుల్. కానీ ఏది కలిసి రావట్లేదు. పాపం భాను వాళ్ళ నాన్నగారు కిడ్నాప్ గురయ్యారు. అది తెలిసిన భాను కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ సమయంలో భాను పరామర్శించడానికి అక్కడికి వెళ్ళాను. భానుని పట్టుకున్నాను. సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన శిరీష అదంతా చూసి నన్ను అపార్థం చేసుకుంది. భయపడకు చక్రి, శిరీష్ని మళ్ళీ సైకియాట్రిస్ట్కి చూపిద్దాం. ట్రీట్మెంట్ కంటిన్యూ చేద్దాం. నువ్విప్పుడు మెల్లగా నిద్రలోకి జారుకుంటున్నావు. ఇప్పుడు నేనడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తున్నావు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నా భర్త. ఓహో, నీ భర్త నిన్నంతలా టార్చర్ పెడుతూ ఉంటాడా? నా భర్త భార్యని టార్చర్ పెట్టే అంత దుర్మార్గుడు కారు. మరి నీ భర్త నీకు ఏ రకంగా సమస్య? నన్ను ప్రేమించట్లేదు కాబట్టి అతని మనసులో నాకు కాకుండా వేరొకరికి స్థానం ఉంది కాబట్టి. నీ భర్త మనసులో వేరొకరికి స్థానముందా? ఎవరది? భాను. నా బద్ధ శత్రువు భాను. నా భర్త మనసులో నా బద్ధ శత్రువుకి స్థానం ఇవ్వడం సమస్య కాదా? ఇదే నువ్వు నీ భర్తని ద్వేషించడానికి కారణమా? నా భర్తని నేను ద్వేషించట్లేదు, ప్రేమిస్తున్నాను. ఆయనంటే నాకు ప్రాణం. ఆయన మనసులో వేరొకరికి స్థానం ఉండడం నేను భరించలేకపోతున్నాను. నా భర్త నాకు మాత్రమే సొంతం కావాలి. శారీరకంగా మానసికంగా సొంతం కావాలి. చెక్ చేశారా డాక్టర్? ఎలా ఉంది? మీరనుకుంటున్నట్టు శిరీష తన భర్తను ద్వేషించట్లేదు డాక్టర్. ప్రేమిస్తోంది. ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమిస్తోంది. మానసికంగా శారీరకంగా తను నాకు మాత్రమే చెందాలన్నంత గాఢంగా ప్రేమిస్తోంది. తన భర్త మనసులో భాను అని వేరొక అమ్మాయికి చోటుందన్న అనుమానంతో అలా ప్రవర్తిస్తోందే తప్ప వేరొక కారణం కాదు. తన భర్త నుంచి తనకు పూర్తి ప్రేమాభిమానాలు దక్కితే తప్పించి తను మామూలు మనిషి కాలేదు. డిప్రెషన్లోకి వెళ్లి బ్రెయిన్ హ్యూమరేజ్కి గురై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అలాగా? ఇప్పుడే శిరీష్ని కలిసి వస్తాను చక్రి. సైకియాట్రిస్ట్తో టెస్ట్ చేయించాను. ఏమన్నారు అంకుల్? తనని పట్టించుకోకుండా భానుతో నువ్వు చనువుగా ఉంటున్నావని నీతో కోపంగా ఉంటుంది కానీ నీ మీద ప్రేమ లేక కాదు. నువ్వు తనతో ప్రేమగా ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. నేను తనతో ఎంతో ప్రేమగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ తను నన్ను అర్థం చేసుకోలేకపోతే నేనేం చేయాలి? నీ మనసులో భాను లేదన్న విషయం మా అందరికీ తెలుసు. కానీ శిరీష నమ్మితే గాని ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. శిరీష్ని నమ్మించడం నీ చేతుల్లోనే ఉంది చక్రి. తను నీ మనసు శరీరం అంతా తనకే సొంతం కావాలని కోరుకుంటుంది.